అందరికీ జై భీమ్. నా పేరు మూలే కేశవులు, మాలల చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని. నాగర్ కర్నూలు జిల్లా రేవల్లి మండల కేంద్రంలో తేదీ 27 ఉదయం 8 గంటల ప్రాంతంలో దళిత మాల వెంకటమ్మ, గట్టు వెంకటమ్మ, వాళ్ళ ఇంటి పక్కల గ్రామ పెద్దవంచులు, అన్ని కులాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పెద్దవంచులు కింది వరుసకు పోయేటువంటి ఇల్లు ఉన్నటువంటి ఇండ్ల యజమానులకు బాట కావాలని చెప్పి పెద్దవంతులు తీర్మానించి 10 ఫీట్ల స్థలాన్ని ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత గట్టు వెంకటమ్మ వాళ్ళని ఎక్కడైతే రాళ్ళు అద్దులు వాతిండో బాటకు సంబంధించినది అక్కడ వాళ్ళు గోడరాయి పెట్టుకుంటే ఈ కురువ పర్వతాలు, తర్వాత చిన్నమ్మ, ఎల్లయ్య, బీరయ్య వీళ్ళు ఆ గోడను ధ్వంసం చేశారు. 2 నెలల క్రితం చేసిన పంచాయతీ తీర్మానం కట్టుబడకుండా దౌర్జన్యంగా వీళ్ళు తలతెలే కదా, వీళ్ళు ఏం చేయగలుగుతారు అని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా దుర్మార్గంగా ఆలోచన చేసి నిన్న ఉదయం పెద్దవంతులు తీర్పు చేసిన రాళ్ళు పాతినటువంటి అద్దులను తొలగిస్తుంటే, పీకి పాడిస్తుంటే నలుగురు ఈ దళిత మాల గట్టు వెంకటమ్మ వీళ్ళు పెద్దవంతులు నాటినటువంటి రాయిని ఎందుకు తీసేస్తున్నారు మీరు అని చెప్పి అడ్డగించుతుంటే, మాల నంజ మేము రైతును పెద్దవంతులు తీసిన తీర్పు చేసిన రాయిని మేము పీకేస్తాం, మాకు బాట ఎక్కువ కావాలి, మాకు ఇంకా 5 ఫీట్లు వదలాలి, మేము వినేయలేదు అని చెప్పి మాలలో నువ్వు దరుగా అని చెప్పి అడ్డుకోవద్దు మనం అని చెప్పి తీసుకొని కుట్టడం జరిగింది. పూర్వ పర్వతాలు. అదేవిధంగా చిన్నమ్మ కూడా వెంకటమ్మ యొక్క ముఖం ఎడమ కన్ను పై భాగంన ఇరిగుద్దులు గుద్ది లంజముండా నువ్వు దరే చెప్పి కింద పడేసి దొబ్బడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆమెను దొబ్బుకొచ్చి అక్కడ రోడ్డు మీద తీసి పడేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ సంఘటనను మాలల చైతన్య సమితి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా దళితుల పైన ఎలాంటి దాడులకు పాల్పడిన కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చట్టాలను అమలు చేయపరుస్తున్న పోలీసు వ్యవస్థ కానీ కూడా కేసును నిక్కచ్చిగా విచారణ చేసి బాధ్యులు అయితే ఎవరైనా అన్యాయం జరిగిందో, దాడికి గురైనలో దళితులు వాళ్ళపైన న్యాయం చేసే విధంగా పోలీసు వ్యవస్థ వివరించాలి. మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పొలంలో కానీ తర్వాత ఇంటి పక్కల కానీ ఎవరు లేని విషయంలో దళితులపైన దాడి చేసినప్పుడు అక్కడ ఎవరు తిరిగే ప్రదేశం కావచ్చు, ఆ సమయంలో ఎవరు రాకపోవచ్చు, అక్కడ వాళ్ళకు అలాంటి వెంకటమ్మని కొట్టినని నేను ముందర కొట్టి సూచి చెప్పినట్టు సాక్ష్యాలు దొరకవు. ఎందుకంటే ఒక దళితుని రాజ్యాంగ హక్కుల పరంగా ఒక బీసీ కానీ తర్వాత ఒక రెడ్డి కానీ ఒక కాపు కానీ ఎవరైనా కానీ అగ్రవర్ణ వాళ్ళు ఎవరైనా సరే దళితులపై కన్నెర వేసి గురును చూస్తే కూడా SC/ST కేసు నమోదు చేయడం జరుగుతుంది. అది చట్టాలు ఉన్నవి, దళిత చట్టాలు ఉన్నవి, అది పోలీసులు గమనించాలి. ఎందుకంటే ఆమెను కొడుతున్నప్పుడు సాక్ష్యాలు ఎవరు లేరు, ఆమెకు దెబ్బలే సాక్ష్యం, చెప్పు దెబ్బలే సాక్ష్యం. వాళ్ళకు ఒకటే ఇల్లు ఉంది కాబట్టి మాల గట్టు వెంకటం వాళ్ళది ఇక్కడనే 4-5 కుటుంబాలు బీసీ వాళ్ళు ఉన్నాయి కాబట్టి సాక్ష్యం లేకపోవచ్చు. కానీ ఆమె కొట్టింది వాస్తవం, ఆమె చెప్తున్న కొట్టింది వాస్తవం. పర్వతాలు చిన్నమ్మ అనే వ్యక్తి మహిళ ఆమె ముఖం పైన ఇరుగుద్దులు గుద్దడం వాస్తవే. అందుకని ఈ SC/ST కేసు నమోదు చేసి వాళ్ళ మీద కేసు చేయాలి. లేకపోతే మేము మా యొక్క చైతన్య సమితి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మేము ముందర కూడా బాధ్యుల ముందు DSP గారు వచ్చి ఉటపట్టి DSP గారు వచ్చి ఎంక్వైరీ చేసి పంచనామా చేసుకుని పోయారు. అందులో మేము పంచనామా విట్నెస్ కూడా ఉన్నాను. దయచేసి పోలీస్ DSP గారు ఒక చెప్తున్నాను, సాక్ష్యాలను కాకుండా దృష్టిలో పెట్టుకోకుండా ఆమె ఎవరైతే బాధ్యులు మీకు స్టేట్మెంట్ ఇచ్చారో స్టేట్మెంట్ ఆధారంగా ఛార్జ్ షీట్ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను. జై భీమ్.